కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూప్ రాజకీయాలు బయటకు వచ్చాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియాపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆయన అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె జిల్లా ఎస్పీను కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. దాంతో అప్రమత్తమైన పార్టీ అధిష్టానం మాజీ మంత్రి షబ్బీర్ అలీపై సీరియస్ అయింది. మహిళలు పీసీసీ చీఫ్పై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఏఐసీసీ షోకాస్ నోటీసులు ఇచ్చింది. మీడియా ఎట్లా తయారైందంటే చాలా నీచంగా పెట్టడం జరుగుతుంది. కామారెడ్డిలో కొందరు ఉన్నారు, మరి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లి కానీ చెల్లె కానీ అక్కలు కానీ అందరు కూడా ఉంటారు కదా, మరి మహిళలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. సార్, నేను ఇంతకుముందు కూడా గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చిన సోషల్ మీడియాలో ఇలాగే ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగినప్పుడు కానీ, అలాగే నా తండ్రి వయసు ఉన్న పెద్ద మనుషులతో ఫోటో దిగినప్పుడు కూడా ఇట్లా ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. మీకు పబ్లిక్కి హెల్ప్ చేయడానికి చేత కాదు, పబ్లిక్కి సర్వీస్ చేసి మీ సొంతంగా ఎప్పుడైనా ఒక రూపాయి జేబులకేంచి తీసుకొచ్చి డబ్బులు పెట్టి మరి ఒక సేవ చేయడానికి చేత కాదు, మరి చేసేటోళ్ళని చెయ్యనీయకుండా ఎందుకు మీరు ఒక మహిళని ఉద్దేశించి, అంటే మీరు ఈ రాజకీయాలలో ఇట్లా ట్రోల్ చేయడం వల్ల, బ్యాడ్గా మెసేజెస్ పెట్టడం వల్ల గ్రూప్లల్లో షబ్బీర్ అలీ గారు, షేరు గారు, అలాగే ఇలియాజ్ షబ్బీర్ వాళ్ళ కొడుకు ఇలియాజ్ అండ్ ప్రతి ఒక్కరు, మొన్న మీ అందరికీ తెలుసు ఈ కామారెడ్డి కత్తుల దాడి అప్పుడు జరిగినప్పుడు ఈయన మీకు అందరికీ తెలుసు, ఈయన పేరు పర్వేజ్. ఈయన గతంలో ఇక్కడ లేకపోతుండే, 12 ఏళ్ళ నుంచి కూడా ఎక్కడనో వేరే దగ్గర ఉండే. ఇప్పుడు ఈయన కామారెడ్డికి వచ్చినప్పటి నుంచి మరి సోషల్ మీడియాలో ఇట్లాంటి ట్రోల్ అవ్వడము, మరి షబ్బీర్ అలీ మరి అట్లాంటి పర్సన్ని ఎన్కేసుకొని తిరగడము,